ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం అంటే రైతులు భయపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్రకృతి వైపరీత్యాలు, మద్దతు ధర లేకపోవడంతో ఆరుగాలం పండించిన పంటలు అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది. వ్యవసాయంలో అప్పులు తప్ప ఆదాయం మిగలదనే అంచనాకు రైతులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సహజ వనరుల వినియోగంతో విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం కుసుమ్ పథకం తెలంగాణలో రైతులకు కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ఈ పథకం కింద రైతులు భూ యజమానులకు చెందిన బీడు భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లకు ఏర్పాటుకు చర్యలు వేగవంతమయ్యాయి. జిల్లా స్థాయిలో టీజీఎన్పీడీసీఎల్, రెడ్కోస్ సంస్థలు సంయుక్తంగా ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఈ పథకం అమలులో భాగంగా వరంగల్ జిల్లాలో ఇప్పటికే 30 మంది రైతులు తమ భూముల వద్దకు విద్యుత్ లైన్ల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన అంచనా పనులు పూర్తయ్యాయి. రానున్న నెల రోజుల్లోపు ఈ 30 ప్లాంట్లకు సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నట్లు అధికారులు ధృవీకరించారు. సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి ఉన్న రైతులు, మహిళా స్వయం సహాయ సంఘాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 1 మెగావాట్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి సుమారు 3.5 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. దీనికి అయ్యే వ్యయం దాదాపు 3.50 కోట్లు. విద్యుత్ లైన్ల ఖర్చు దీనికి అదనంగా ఉంటుంది. ఈ వ్యయాన్ని భరించేందుకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. స్వయం సహాయక సంఘాలకైతే బ్యాంకు రుణం నుంచి 90% వరకు రాయితీ లభిస్తుంది. మిగిలిన 10% మాత్రమే మహిళా సంఘం ఖర్చు చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగత రైతులకు 70% బ్యాంకు రుణం సౌకర్యం ఉండగా 20% ఖర్చును రైతు భరించాల్సి ఉంటుంది. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు తర్వాత ఉత్పత్తి అయిన కరెంటును విద్యుత్ శాఖ 25 ఏళ్ల పాటు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంటుంది. ఈ పథకం రైతులకు స్థిరమైన దీర్ఘకాలిక ఆదాయ మార్గాన్ని చూపనుంది. 1 మెగావాట్ ప్లాంట్ నుంచి రోజుకు సగటున 4600 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. దీని ద్వారా రోజుకు సుమారు 14,260 ఆదాయం చేకూరుతుందని అంచనా. ఈ లెక్కన ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్న రైతులు భవిష్యత్ వ్యాపారవేత్తలుగా మారనున్నారు. ఈ పథకానికి వచ్చిన మొత్తం దరఖాస్తులు 52 కాగా ఇప్పటికే 41 మంది రైతులు విద్యుత్ శాఖతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మిగిలిన ప్రక్రియలు త్వరలో పూర్తయి వరంగల్ జిల్లాలో సౌర విద్యుత్ విప్లవం రానుంది.